వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. ఒక కుటుంబంలో అంటే ఒక ₹1,00,000 సంపాదన ఉంది అంటే అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎంత పర్సెంటేజ్‌లో ఇన్వెస్ట్ చేయాలనేది చాలా వరకి డౌట్స్ ఉంటాయి. సో, అలాంటి డౌట్స్‌ని మనకి నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ యాంఫీ రిజిస్టర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ చాలామందికి ఒక కోరిక ఉంటది. అంటే మేమింత సంపాదిస్తున్నాం. ఈ సంపాదనని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎంత పర్సెంటేజ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలొస్తాయని చెప్పేసి చాలామందికి ఒక ఆలోచన ఉంటది. కానీ అది ఏంటనేది వాళ్ళకి తెలీదు. భయపడుతూ ఉంటారు. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఒకవేళ లాస్ అయితదేమో, పెట్టిన డబ్బులు పోతవేమో అని చెప్పేసి ఒక భయం ఉంటది. సో, ఒక కుటుంబంలో ₹1,00,000 సంపాదన ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎంత పర్సెంటేజ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి? వెరీ గుడ్ టాపిక్ అండి. యాక్చువల్‌గా ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి ఆలోచిస్తామో, సో నేను ఇవాళ మాట్లాడేదేంటంటే ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. సో మిగతా కేటగిరీస్‌లో నేను మాట్లాడట్లేదు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఒక ₹1,00,000 జీతం వాళ్ళ ఫ్యామిలీకి గానీ, ఒక పర్సన్ ఎర్నింగ్ ఎవరైతే ఆ ఫ్యామిలీలో ₹1,00,000 సంపాదిస్తున్నారో అనుకుందాం. ఆ ₹1,00,000లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఫస్ట్? ఫస్ట్ ఎలా చేయాలి? తర్వాత ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు జీతాలు వేరే ఉండొచ్చు. ఇక్కడ మనం తీసుకుంటుంది ఏంటంటే ₹1,00,000 జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుని ఒక కేస్ స్టడీ ఇల్లస్ట్రేషన్ పర్పస్గా మాట్లాడుతున్నాం. కాకపోతే వేరే 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 ఫ్యామిలీస్ లేకపోతే ఎర్నింగ్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ 1,00,000 మేబీ ఇంకోళ్ళు 50,000 ఇంకోళ్ళు 40,000 30,000. బట్ ఇవాళ మనం మాట్లాడుకునేది ₹1,00,000 ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళు ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ చేయాలి? తర్వాత ఎంత పర్సెంటేజ్ చేయాలి? సో మేడం, జనరల్‌గా మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే ఈ ₹1,00,000 వచ్చేటప్పుడు ఆన్ ఎన్ యావరేజ్ ఒక 30% ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. 30% ఆఫ్ ఇస్ ఇన్కమ్ అంటే 30% ఆఫ్ 1,00,000 తీసుకుంటే 30,000 వస్తుంది. సో మనం ప్రతి ఒక్కరికి ఏం చెప్తాం మేడం, ఇన్వెస్ట్ ఫస్ట్ స్పెండ్ లేటర్ అంటాం. రైట్? ఇన్వెస్ట్ ఫస్ట్ చేయండి, తర్వాత ఉండేది ఖర్చు పెట్టండి. కానీ ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఖర్చు పెడతారు, తర్వాత డబ్బులు ఉందో లేదో చూసి ప్లాన్ చేస్తారు. సో అది ఎప్పుడు జరిగే పని కాదు. ఓకే. సో ఇన్వెస్ట్ ఫస్ట్ స్పెండ్ లేటర్ స్ట్రాటజీ అలాగ ఉండాలి. 30% ఆఫ్ 1,00,000 ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోండి. 30% అంటే ₹30,000 పర్ మంత్ అవుతుంది. రైట్? సో ఇక్కడ ఆ 30,000ని ఎలాగా ఏ అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్ చేయాలి? దీంట్లో నేను మాట్లాడేది ఏంటంటే, ఒకటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, రెండోది డెట్ మ్యూచువల్ ఫండ్స్, మూడోది గోల్డ్, నాలుగోది లిక్విడ్ ఫండ్, అన్ని మ్యూచువల్ ఫండ్స్. ఓకే. దీంట్లో ఎంతెంత పర్సెంటేజ్ పెట్టాలి? ఇందాక ఆన్ 1,00,000 30% ఇన్వెస్ట్ చేయమన్నాను, అంటే 30,000 వస్తుంది. ఇప్పుడు డిఫరెంట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 60% ఆఫ్ దట్ 30,000 30% 30,000 అవుతుంది కదా. ఆ 30 ఇక్కడేమో ఈక్విటీ స్కీమ్ ఇన్వెస్ట్మెంట్స్ 60% చేయండి. 60% ఆఫ్ 30,000 అంటే సుమారుగా 18,000 పర్ మంత్ అవుతుంది. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో 60% ఇన్వెస్ట్ చేస్తూ ఒక 18,000 ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. అది పర్పస్ ఎందుకు అని మనం మాట్లాడుకుంటే, ఒక లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం క్రియేట్ చేయగలుగుతాం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో. నెక్స్ట్ కేటగిరీ డెట్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. ఇక్కడ ఏంటంటే ఒక 20% ఆఫ్ దట్ 30,000 ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో 20% ఆఫ్ దట్ 30,000 చేస్తే సుమారుగా 6,000 ప్రతి నెల వస్తుంది. ఆ 6,000ని డెట్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే మన ఒక స్టెబిలిటీ కోసం, మన క్యాపిటల్ ప్రొటెక్షన్ కోసం ఈ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయండి డెట్ మ్యూచువల్ ఫండ్స్లో. నెక్స్ట్ కేటగిరీ గోల్డ్. గోల్డ్ ఏంటంటే ఎప్పుడు మనం మాట్లాడుకునేది 10 to 15% ఇన్వెస్ట్ చేయండి ఒక అసెట్ క్లాసు. ఇది ఏంటంటే 10% ఆఫ్ 30% అని మళ్ళీ తీసుకుంటే 3,000 గోల్డ్ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. ఇది ఎందుకు పనిచేస్తుందని మనం మాట్లాడుకుంటే పర్పస్ ఒక డైవర్సిఫికేషను ప్లస్ ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ కోసం పనిచేస్తుంటుంది. ఎప్పుడైనా ఇలాంటి వార్ సిచ్యువేషన్, జియోపొలిటికల్ టెన్షన్స్ కానీ ఉండేటప్పుడు ఈ గోల్డ్ అసెట్ క్లాస్ అనేది మనని ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్కి ఒక డైవర్సిఫై పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ లిక్విడ్ ఫండ్స్. లిక్విడ్ ఫండ్స్ అంటే జనరల్గా ప్రతి ఒక్క ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఒక 10% మళ్ళీ ఆ 30,000 మీద 10% అంటే ఒక 3,000.
ఆ 3,000 లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే అది ఒక ఎమర్జెన్సీ ఫండ్ కింద మనకి పనిచేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రిస్క్‌లుండవు. రిస్క్ తక్కువుంటది కాబట్టి 10% ఇన్వెస్ట్ చేస్తూ ఒక 3,000 చొప్పున ఎప్పుడైతే మనకొక 6 నెలల నుంచి 12 నెలలు ఒక ఫండ్ మంచి అమౌంట్ ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ అయిపోతుందో, ఆ టైం నుంచి లిక్విడ్ ఫండ్ అనేది ఇన్వెస్ట్‌మెంట్స్ ఆపేయండి. రైట్? సో, ఇలా చేసుకుంటూ వెళ్తే ఒక ఎమర్జెన్సీ నీడ్స్ కూడా మనం ప్లాన్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో, ఈ విధంగా ఒక 1,00,000 వచ్చినోళ్ళు 30% ఆఫ్ 1,00,000 అంటే 30,000 ప్రతి మంత్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోండి. 60% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, 20% డెట్ ఫండ్స్, గోల్డ్‌లో 10%, లిక్విడ్ ఫండ్స్‌లో 10%. సో, టోటల్ అన్నీ కలుపుకుంటే 30,000 టోటల్ ఇన్వెస్టెడ్ వాల్యూ అయిపోతుంది. సో, ఇక్కడ మేడం ఇంకోటి కన్సిడర్ చేయవలసింది ఏంటంటే, మనం డిఫరెంట్ కేటగిరీస్ ఎంత పెట్టాలనేది 30%లో మనం బ్రేకప్ చెప్పాం. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్స్ కూడా చూడాలి. సో, ఏజ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 25-35 ఏజ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 30-40% ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయండి. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ ఎపటైట్ చాలా ఎక్కువ ఉంటుంది. యంగ్స్టర్స్ కాబట్టి రిస్క్ ఎక్కువ తీసుకోగలుగుతారు. సో, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 30-40%, 30% అన్నాం ఆల్రెడీ, 40% వరకు చేయడానికి ట్రై చేయండి. సో, ఇంకో ఏజ్ ఏంటంటే 35-45 ఇయర్స్. ఇక్కడ 25-35% ప్లానింగ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ 45-55 ఇయర్స్ ఏజ్ ఒక 20-30% ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకోండి. 55 ఇయర్స్ ప్లస్ ఎవరైతే 55-60 ఇయర్స్ దగ్గరికి వస్తారో వాళ్ళు బేసికల్గా ఏంటంటే రిటైర్మెంట్స్ గోల్స్ కానీ, లేకపోతే ఒక ప్యాసివ్ ఇన్కమ్ కానీ, లేదా వాళ్ళ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ, ఒక రెగ్యులర్ ఇన్కమ్ రావడానికి కానీ ప్లాన్ చేస్తుంటారు. వీళ్ళకి ఎప్పుడైతే 55 దాటిపోతారో వాళ్ళ రిస్క్ ఎపటైట్ తగ్గుతుంది. అలాగని చెప్పి రిస్క్ ఫ్రీ లేకపోతే రిస్క్ బాగా తక్కువ ఉన్న దాంట్లో పెట్టామనుకోండి, మనకి ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావు. లైక్ ఎఫ్డీలో పెట్టేశారనుకోండి, మొత్తం తీసుకుని వెళ్ళి మనకి రిటర్న్స్ రావు. ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావు. కాకపోతే మనకి ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వస్తే ఏంటంటే మనం నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి మనం పాస్ ఆన్ చేయొచ్చు. సో, ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ మన ఒక ప్రియారిటీస్ ఐడెంటిఫై చేసుకుంటూ ఫస్ట్ ఒక ఎమర్జెన్సీ ఫండ్, ఇది కాకుండా ఇంపార్టెంట్ ఏంటంటే మేడం ఇలా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేస్తూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి జనరల్గా ఏం చెప్తామంటే వెన్ లివింగ్ లాంగ్ అంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నాం అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్. అదే లివింగ్ షార్ట్ అంటే తక్కువ సమయంలో ఏదో అయిందంటే వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి, టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి. సో, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేయకండి. సైమల్టేనియస్గా చేసుకోవాలి. లేకపోతే ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయలేతున్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలనుకుంటే ప్రియారిటీ ఎప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్కి ఉండాలి. ఎందుకంటే లేకపోతే మీకు ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే మీ మొత్తం ఎక్కడ అప్పులు చేసి తీసుకుని వచ్చి ఖర్చు పెట్టడం అవుతుంది. లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ని తీసి హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో, అదేవిధంగా మనం లేకపోతే మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసేది టర్మ్ ఇన్సూరెన్స్. సో, ఇవన్నీ పెట్టుకుంటూ మంచిగా ప్లాన్ అనేది ఒక 30%, 30-40%తో ప్లానింగ్ అనేది చేసుకోగలుగుతాం. మేడం ప్రతిదీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం రెగ్యులర్గా చెప్తుంటాం. ఇప్పుడు ఈక్విటీ స్కీమ్స్లో నేను 60% అన్నాను, డెట్ 20 అన్నాను, టోటల్ 30% అన్నాను. సో, ప్రతి ఒక్కరికి జీతం పెరుగుతుంటుంది కదా, రైట్? లైక్ ₹1,00,000 వస్తుంది ఈ కేసులో. రేపు ప్రతి సంవత్సరం పెరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఇయర్ ఒక చిన్న స్టెప్ అప్. మీకు ఒక 20% హైక్ వచ్చిందంటే దాంట్లో ఒక 10% స్టెప్ అప్ పెట్టుకోండి. లేదు ఒక 10% హైక్ వచ్చిందంటే 5% స్టెప్ అప్ పెట్టుకోండి. అలాగా అయితే మీకు తక్కువ సమయంలోనే మీ గోల్ అనేది ఈజీగా రీచ్ అయ్యి ఒక మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతారు.